మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. సో ఇటీవల గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవోదయం 2.0లో భాగంగా నాటుసారా రహిత ఆంధ్ర రాష్ట్ర సాధన కోసంగా ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ మరియు మిగతా ఇతర శాఖలందరితో కలిసి సమన్వయం చేసుకుంటూ మేము నాటుసారా రహిత ఆంధ్ర రాష్ట్ర సాధన కోసంగా ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో భాగంగా చిత్తూరు అడ్మినిస్ట్రేషన్ పరిధిలో మనకి గుడిపాల మండలము అనేది ఒక నాటుసారాకి ముఖ్యమైన తయారీ కేంద్రంగా గుడిపాల మండలము తరతరాలుగా ఇలాగే కొనసాగుతుందండి. ఈ నాటుసారా తయారీదారులని దాని నుంచి మళ్లించడం కోసంగా మా వంతు ప్రయత్నాలు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. సో గత డిసెంబర్ నుంచి జనవరి వరకు విపరీతంగా రైడ్స్ చేసి జాగ్రత్తగా ఈ నాటుసారాని మేము కంట్రోల్ చేయడం జరిగింది. సో ఇటీవల కాలంలో జనవరి తర్వాత కాలంలో మనకి చూసినట్లయితే నెంబర్ ఆఫ్ కేసెస్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ రావడం జరిగింది. సో దీనివల్ల మనకి ఒక నాటుసారాన్ని కంట్రోల్లోకి తీసుకురాగలిగినామనే అవగాహన మనకు వస్తుంది. కాకపోతే ఇప్పటికి కూడా ముఖ్యంగా గుడిపాల మండలంలో రాసానపల్లి, ఇటువంటి చిత్తపార, తుమ్మిందపాళెం ఈ 3 A-B కేటగిరీలో ఉన్న ఈ 3 గ్రామాల్లోనూ ఇప్పటికి కూడా అక్కడక్కడ చుట్టుపక్కల అటవీ ప్రాంతం ఉండడం వల్ల వాళ్ళకు ఒక అవకాశంగా తీసుకొని నాటుసారా తయారీ అనేది ఇప్పటికి కూడా జరుగుతుంది. ఆ జరుగుతున్న వాళ్ళని కూడా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఇంటెలిజెన్స్ ప్రకారం వీళ్ళందరినీ కూడా పట్టుకొని సో వీళ్ళందరి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనము ముఖ్యంగా మీడియా ముఖంగా నేను అందరికీ, పబ్లిక్కి, ప్రజలకందరికీ తెలియజేయాలనుకునేది ఏమంటే, ఈ నాటుసారా తయారీదారు తయారు చేసిన తర్వాత దాన్ని అతను ఒక్కడే కన్జ్యూమ్ చేయడము ఏది జరగదండి. సో ఈ నాటుసారా తయారీ కావాలంటే దానికి ముఖ్యంగా ఈ నల్లబెల్లం అనేది మొట్టమొదటి ముడి సరుకు. అదేవిధంగా నాటుసారా తయారీ చేసిన తర్వాత కూడా ఆ తయారీ చేసిన దాన్ని రాజానపల్లిలో, చిత్తపార, తుమ్మిందపాలెమో తయారీ చేసిన వాళ్ళు ఆ గ్రామంలోనే అమ్ముతారంటే ఆ గ్రామంలోనే అమ్మరండి. సో దాన్ని చుట్టుపక్కల ప్రాంతాలకి అన్నిటికీ కూడా ఎక్స్పోర్ట్ చేయడము, దాన్ని రవాణా చేసి అక్కడ వాళ్ళకి ఈ సారాయిని సరఫరా చేయడం ఇది జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ నాటుసారా రహిత ఆంధ్ర రాష్ట్రంగా మనం మార్చుకోవాలనుకోవడానికి కారణం ఏంటంటే, ఈ నాటుసారా అనేది వీళ్ళు తయారు చేస్తున్నప్పుడు నంబర్ ఆఫ్ టైమ్స్ మేము గమనిస్తున్నది ఏంటంటే, ప్లాస్టిక్ డ్రమ్ముల్లో ఏ అడవి ప్రాంతంలోనో ఎక్కడో చోట ఐరన్ డ్రమ్ముల్లోనూ వీటిలోనూ భూమిలో పాతి పెట్టేసి ఈ వీటిలో పగలగొట్టి దాంట్లో వేయడం వల్ల దాంట్లో ఉన్న చాలా డేంజరస్ కెమికల్స్ అన్నీ కూడా ఈ నాటుసారా తయారీలో భాగం కావడము, దానివల్ల రకరకాల అనారోగ్య కారణాలకు గురి కావడము, తద్వారా చివరికి ప్రాణాలు కోల్పోవడము ఇవన్నీ కూడా జరుగుతుంది. అదేవిధంగా మనకి చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో ఒక 76 మంది బెల్లము మర్చెంట్స్ లైసెన్స్ తీసుకొని మార్కెట్ యార్డ్ దగ్గర వ్యాపారం నిర్వహించడం జరుగుతుంది. ఈ 76 మందికి కూడా స్టేట్ లెవెల్ అధికారులు, స్టేట్ టాస్క్ ఫోర్స్ నుంచి ఒక అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసరు, అదేవిధంగా మన జిల్లా ఉన్నతాధికారులు, డిప్యూటీ కమిషనర్ గారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు వీళ్ళందరూ కలిసి మార్కెట్ యార్డ్లోనే 1-2 సార్లు మేము అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సో బెల్లం నుంచి సరఫరా చేసినట్లయితే, నాటుసారా తయారీదారులకి బెల్లం సరఫరా చేసినట్లయితే నాటుసారా తయారీదారుడికి ఏ విధమైన శిక్ష ఉంటుందో చట్టంలో, బెల్లం సరఫరా చేసిన వాళ్ళకు కూడా అటువంటి శిక్షే ఉంటుంది చట్టంలో, ఎక్సైజ్ యాక్ట్ ప్రకారంగా, ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారంగా. బెల్లం తయారీ జరుగుతుంటుందో ఆ రైతులందరికీ కూడా ఒక అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. సో దారిలో వెళ్తున్న ఎక్కడైనా బెల్లం తయారీ కనపడ్డట్టయితే, రోడ్ సైడ్ కనపడ్డా కానీ ఆపి వాళ్ళందరితో కూడా ఈ విధంగా బెల్లాన్ని మీరు మార్కెట్కి సప్లై చేయాలా, నాటుసారా తయారీదారులకు ఇచ్చినట్లయితే మీ మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి, దయచేసి అట్లాంటి వాటికి ఇది కావద్దండి అని చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా చాలా మంది వ్యవహారం తెలుసు కాబట్టి, వాళ్ళకు కూడా అందరికీ విషయం తెలుసు కాబట్టి, సో ఎట్టి పరిస్థితుల్లోనూ మేము బెల్లం నాటుసారా తయారీకి సరఫరా చేయమని వాళ్ళందరూ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. చిత్తపార గ్రామంలో ఒక 2-3 రైతులు, అదేవిధంగా తాళంబేడు పరిసర ప్రాంతాల్లో ఒక రైతు, ఈ విధంగా కొంతమంది రైతులు వీళ్ళకి బెల్లం సరఫరా చేయడము, కొంతమంది రైతులు బెల్లం తయారు చేసి వాళ్ళే నాటుసారా తయారీ కూడా ఉపయోగించుకోవడం కూడా ఇటీవల కాలంలో మనం గమనించడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దయచేసి నాటుసారా తయారీకి బెల్లాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సరఫరా చేయొద్దని మరొకసారి మనవి చేసుకుంటున్నాను. ధన్యవాదాలు.